హలో అండి. మన ఇంట్లో తప్పనిసరిగా ఉండవలసిన పొడి అని చాలాసార్లు చెప్తుంటానండి. ఈ పొడి ఉంటే మనకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఏదైనా ఇట్టే చేసుకోవచ్చండి. అలాగే దీంతో చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి. రకరకాల వంటకాల్లో వాడొచ్చు. ఇప్పుడు నేను చూపించే ఈ పొడిలో చాలా రకాలైన ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయండి. ఇంక్లూడింగ్ సీడ్స్ అంటే మన ఈ గింజలు, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ గింజలు, అలాగే నువ్వులు అన్ని రకాలు ఉన్నాయండి. అలాగే గుప్పెళ్ళ కొద్దీ మనం కరివేపాకు వేసుకోవచ్చండి. వెల్లుల్లి ఇష్టపడే వాళ్ళు కూడా ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలేసుకోవచ్చు. సో, ఇవన్నీ కలిపి చక్కగా ఫ్రై చేసి, కొద్దిగా చింతపండు కలిపి, జీలకర్ర పచ్చిగా వేసి, గ్రైండ్ చేసుకుంటే, మిక్సీ పట్టుకుంటే చాలా అద్భుతంగా రుచిగా వస్తుందండి. తగినంత ఉప్పు కలిపి ఉంచుకోవాలి. ఈ పొడిని మనము చాలా చాలా వాటిల్లో వాడతామని చెప్పాం కదండీ! దీన్ని ఇలా కొద్దిగా వాటరేసి కలుపుకొని గుత్తి వంకాయలా చేసుకోవచ్చండి. వంకాయలో కూరి కొద్దిగా సిమ్‌లో పెట్టుకొని వేయించుకుంటే అద్భుతమైన, రుచికరమైన గుత్తి వంకాయ, అలాగే కాకరకాయ స్టఫ్డ్ కూడా చేసుకోవచ్చండి. అలాగే రకరకాల వేపుళ్ళలో ఈ పొడి వేసుకోవచ్చు. ఇలా దొండకాయలో వేసుకోవచ్చండి. అలాగే వంకాయలో కూడా మనం వేసుకుంటే గుత్తి వంకాయలాగా పక్షాలుగా చీల్చి కష్టపడవలసిన అవసరం ఉండదండి. ఇలా వేసుకున్నా అదే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే అదే పొడి కాబట్టి. అలాగే రకరకాల పచ్చళ్ళండి. దొండకాయ పచ్చడి అంటే దొండకాయ అన్ని రకాలు వేసేసి లాస్ట్‌లో మనం మిక్సీ పట్టేటప్పుడు ఈ పౌడర్ వేసుకొని తాలింపు వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. అలాగే దోసకాయ, టమాటా అలాగే రకరకాల వెజిటబుల్స్ తోటి చేసే పచ్చళ్ళలో కూడా ఇది వేసుకోవచ్చండి. దోసల్లో వేసుకోవచ్చు, ఇడ్లీలో నంచుకోవచ్చు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టాలెంట్స్ అండ్ ట్రీట్స్.